హలో అండి. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత డల్‌గా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారు. మరి డల్‌గా ఉండకుండా ఎలా అండి? నా యూట్యూబ్ ఛానల్ ఈజ్ గాన్. మళ్ళీ మిస్ అయిపోయింది. దిస్ ఈజ్ సెకండ్ టైమ్. సీరియస్లీ నేను స్కూల్ నుంచి రావడము, మళ్ళీ వీడియోస్ అన్నీ ఎడిట్ చేయడము, వాయిస్ ఇచ్చుకోవడం, అప్లోడ్ చేయడము, అవన్నీ మన మెమొరీస్ అన్నీ అందులో ఉన్నాయి. సో ఇప్పుడు మాత్రం చాలా కష్టంగానే ఉంది నాకు మీతో షేర్ చేసి చెప్పడానికి. కానీ ఎనీవే నా ఛానల్ అయితే పోయింది. నేను ఈ ఫస్ట్ టైం అంటే ఒక లాంగ్ వీడియో అదర్ కంటెంట్ మీద పెట్టాను, అందువల్ల ఛానల్ మిస్ అయిపోయింది. ఈసారి జస్ట్ షార్ట్లోనే నేను షార్ట్స్ అండ్ నా ఓన్ కంటెంట్నే మ్యాక్సిమం ఇస్తూ వస్తున్నాను. అందుకని 500 సబ్స్క్రైబ్స్ కూడా త్వరగా అయ్యారు. 500 సబ్స్క్రైబర్స్ కూడా అయినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మీ అందరికీ షేర్ చేశాను. అలాగే ఇంకొక 1 వీక్లో 1000 సబ్స్క్రైబ్స్ కూడా అవ్వాలి అని అనుకున్నాను. కానీ 1Kకి రీచ్ అవ్వబోతుంటే నా ఛానల్ రిమూవ్ అయిపోతుంది. దిస్ ఈజ్ సెకండ్ టైం. సీరియస్లీ ఎంతో కష్టం అండి వీడియోస్ అన్ని ఎడిట్ చేసి పెట్టడము. నాకు అంత బ్యాడ్ టైమే నడుస్తుంది. రీసెంట్లీ నా గోల్డ్ బ్లాక్ బీట్ నెక్ చైన్ అయితే మాత్రం నేను ఇంట్లోనే ఎక్కడో పెట్టి ఒక 2 డేస్ స్కూల్కి వెళ్ళకుండా హెల్త్ బాగాలేక ఉన్నాను. ఆ టైంలో ఎక్కడ పెట్టానో అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు గుర్తు కూడా రావట్లేదు ఇంతవరకు. ఒక 3-4 డేస్ అవుతుంది. అది ఇంకా నేను మీకు షేర్ చేయలేదు, ఎందుకంటే అది ఇంట్లోనే ఉంటుంది కదా, దొరికాక నేను అప్పుడు హ్యాపీగా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ అది దొరకలేదు. ఇప్పుడు నా ఛానల్ కూడా మిస్ అయిపోయింది. ఎన్ని వీడియోస్ అండి, ఎన్ని మెమొరీస్ ఉన్నాయి నా ఛానల్లో, అవన్నీ మిస్ అయిపోయాయి. ఎనీవే కింద పడ్డోళ్ళు ఎప్పుడూ లేవకుండా అయితే ఉండరు కదా. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చెయ్యాలి అని ఇది నాకు వచ్చిన ఫస్ట్ థాట్ అయితే కాదండి. ఫస్ట్ మా వారు నాకు చెప్పారు యూట్యూబ్ ఛానల్ పెట్టమని. నాకు అసలు తెలీదు ఎలా చేయాలో కూడా. మా వారే యూట్యూబ్ డౌన్లోడ్ చేసి క్రియేట్ చేసి ఇచ్చారు. అప్పటి నుంచి నాకు యూట్యూబ్ పిచ్చి పట్టింది. అసలు స్కూల్ నుంచి రావడము, ఒక హాఫ్ అన్ అవర్ నేను స్కూల్ టాపిక్ మీద పేపర్స్ అవన్నీ లెసన్కి సంబంధించినవి చూస్తే హాఫ్ అన్ అవర్ అండ్ 1 అవర్ మాత్రం వీడియోస్కే కేటాయిస్తాను. అలాంటిది ఇప్పుడు నా ఛానల్ పోయింది. నా నెక్ బ్లాక్ బీడ్ చైన్ గోల్డ్ది పోయినప్పుడు ఒక 2 డేస్ ఏడ్చాను. దొరికిద్దిలే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇందులో బోల్డ్ మెమొరీస్ ఉన్నాయండి నా యూట్యూబ్ ఛానల్లోని. నాకు సంబంధించిన నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినవన్నీ ఆ వీడియోస్ అవి నేను డిలీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను, స్టోరేజ్ ఎక్కువ వస్తుందని. ఇప్పుడు నాకు ఆ వీడియోస్ అన్నీ ఎలా ఎంతో కష్టపడి చేసాం కదా వీడియోస్. సో అందుకనే ఎంత లో సబ్స్క్రైబర్స్ అన్నా నా కోసం నా వీడియోస్ కోసం వెయిట్ చేసే సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉన్నారు. అందుకనే వాళ్ళందరి కోసం నేను ఎర్లీ మార్నింగే నా ఛానల్ ఎందుకు మిస్ అయిపోయింది అని ముందే మీకు నేను షేర్ చేసి, ఫస్ట్ అయితే నేను మా స్టూడెంట్స్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఛానల్ రిమూవ్ అయిపోయినప్పుడు కూడా మా స్టూడెంట్స్, మేడం మీ ఛానల్ రావట్లేదు, మీ వీడియోస్ రావట్లేదు అని చెప్పిన వితిన్ సెకండ్స్లో నేను చెక్ చేస్తే మై ఛానల్ ఈజ్ గాన్. సో ఈరోజు కూడా అంతే. ఫస్ట్ స్కూల్కి వెళ్ళగానే నాకు ఎదురయ్యే ఫస్ట్ ప్రశ్న, మేడం మీ వీడియోస్ ఏవి? నిన్నటి వరకు మేడం మీ చైన్ దొరికిందా, దొరకాలి అని కోరుకుంటున్నాం అన్నారు. ఈరోజు కూడా నేను వెళ్ళగానే ఫస్ట్, మేడం మీ వీడియోస్ ఏమి రావలేదు, ఏం అప్లోడ్ చేయలేదు, కనిపించట్లేదు ఏంటి మేడం అంటారు. కానీ వాళ్ళందరూ అయితే చాలా బాధపడతారు. మా స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఎంకరేజ్గా నా వీడియోస్, అంటే మా స్కూల్లో మొత్తం వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. సో నో ప్రాబ్లం, ఎక్కడ పడతామో అక్కడే లేవాలి అన్నట్టుగా నేనైతే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకుండా అయితే మానను. ఖచ్చితంగా యూట్యూబ్ క్రియేట్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్లో నేను సక్సెస్ అవి చూపించాలి అని అయితే నేను గట్టి కోరుకుంటున్నాను. సో ఎనీవే చూద్దాం. ఇప్పుడైతే ఎలా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించారో అలాగే మీరందరూ మళ్ళీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ సుష్మా.